హాయ్ అండి. వెల్కమ్ టు యువర్స్ అమ్లూస్ బ్లాగ్. ఈరోజు రెసిపీగా మిల్ మేకర్ ఫ్రై, సోయా ఫ్రై అని కూడా అనవచ్చు. సో ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ బౌల్లో 100 గ్రామ్స్ ఆఫ్ మిల్ మేకర్ వేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ మునిగేంత వరకు వేడి నీళ్ళు వేయాలన్నమాట. ఈ వేడి నీళ్ళు వేసి దాదాపు ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలి. ఇప్పుడు ఈలోపు మిల్ మేకర్ అంతా మంచిగా కుక్ అవుతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక నానబెట్టుకున్న మిల్ మేకర్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇది కాస్త ఫ్రై చేసేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ ఆల్రెడీ నానబెట్టేటప్పుడు కొంచెం వేసాము, 1 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాము అనమాట. మరీ ఎక్కువ వేస్తే సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. సో రుచికి అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక బాగా కలిపి ఒక 1 మినిట్ అలా ఉంచండి. ఈలోపు మిల్ మేకర్కి సాల్ట్ అంతా పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కారం వేస్తున్నాను. అది కూడా కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. మరీ స్పైసీ 1 టేబుల్ స్పూన్ వేస్తే బాగా కారంగా అయిపోతాయి. అందుకే 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు కారం వేసాక బాగా కలుపుకొని దాదాపు ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు టేస్టీ మిల్ మేకర్ ఫ్రై రెడీ.